నమస్తే, మీరు చూస్తున్నది టీవీ 360 తెలుగు న్యూస్ ఛానల్. రోగం వచ్చాక చికిత్స తీసుకోవడం కన్నా రోగం రాకుండా ముందు జాగ్రత్తలు పాటించి రోగం రాకుండా చూసుకోవడమే ఉత్తమ మార్గం. మాస్క్ ధరించండి, షేక్ హ్యాండ్ను బంద్ చేయండి, రెండు చేతులు జోడించి నమస్కారం చేయడం అలవాటు చేసుకోండి. ఆరోగ్య సమాచారం మీకోసం. మే 2025 నాటికి ఆసియా దేశాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇదేంటి? మళ్లీ ఈ ప్రపంచానికి కరోనా ముప్పు పొంచి ఉందా? లేదా? ఉంటే మనం ఏ విధంగా బయటపడాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో మీకోసం కొత్త వేరియంట్ జెన్-1 గురించి పూర్తి వివరాలు, ఏ దేశాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయో, భారత్ పరిస్థితి ఎలాంటి పరిస్థితిలో ఉందో, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో వివరంగా చెప్పబోతున్నాం. జెన్-1 వేరియంట్ అంటే ఏమిటి? జెన్-1 అనేది ఓమిక్రాన్ వంశానికి చెందిన ఒక కొత్త వేరియంట్. ఇది BA.2.86 పిరోలా నుండి వచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది వేగంగా వ్యాపించడమే కాకుండా సాధారణ జలుబు లక్షణాల్లా కనిపించడంతో చాలామందికి దీని ప్రభావం అర్థం కాకుండా పోతుంది. సాధారణ లక్షణాలు: జలుబు, గొంతు నొప్పి, తలనొప్పి, అలసట. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఎలా ఉంది పరిస్థితి? సింగపూర్ మే మొదటి వారంలో 14,200 కేసులు. థాయిలాండ్ మే రెండో వారంలో 33,030 కేసులు. చైనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. హాంకాంగ్ వైరస్ స్థానిక వ్యాధిగా మారుతోందని అక్కడి ఆరోగ్య శాఖ చెబుతోంది. భారతదేశంలో పరిస్థితి ఎలా ఉంది? దేశవ్యాప్తంగా 257 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఎక్కువగా కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. లక్షణాలు తేలికపాటి వాటిగానే ఉన్నప్పటికీ అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి: ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం మద్దెలపాలెంకు చెందిన మహిళకు పాజిటివ్. తెలంగాణలో కూకట్పల్లిలో వైద్యునికి పాజిటివ్. రాష్ట్రంలో తొలి కేసు. ప్రభుత్వాలు వెంటనే స్పందించి స్థానిక సర్వేలు, టెస్టులు ప్రారంభించాయి. WHO ఏమంటోంది? ప్రపంచ ఆరోగ్య సంస్థ జెన్-1 వేరియంట్ను వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా పరిగణించిందని చెబుతోంది. ఇది పెద్ద ముప్పు కలిగించే వేరియంట్ కాదని తేల్చి చెప్పింది. జాగ్రత్తలు తప్పనిసరి. మాస్క్ ధరించండి, హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించండి, సామాజిక దూరం పాటించండి, అవసరమైతే టీకాలు తీసుకోండి. లక్షణాలుంటే వెంటనే పరీక్ష చేయించుకోండి. మళ్లీ పాత రోజులు వస్తాయేమోనని అనే భయం చాలామందిలో ఉంది. కాని మనం అప్రమత్తంగా ఉంటే, జాగ్రత్తలు తీసుకుంటే మళ్లీ ఆ పరిస్థితి రావడం కష్టం. మరిన్ని అప్డేట్స్ కోసం మా టీవీ 360 తెలుగు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ సన్నిహితులకు తెలియజేయాలంటే షేర్ చేయండి. మీకు ఈ సమాచారం గురించి ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి. మరింత నూతన సమాచారంతో మళ్లీ మీ ముందు ఉంటాను. ధన్యవాదములు.